కృష్ణుడు వెన్న తింటాడు కదండి. గారెలు తినకూడదా, బూర్లు తినకూడదా, అల్లపచ్చలు తినకూడదా, సాంబార్ ఇడ్లీ తినకూడదా, వెజ్ బిర్యానీ తినకూడదా? ఎవరు వద్దన్నారండి? నవనీతం ఎందుకు? దేవతల నైవేద్యాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకి అది ఇష్టం, ఆయనకి అది ఇష్టం అని మాట్లాడద్దు, పొరపాటు. దేవతలకు ఇష్టాయిష్టాలు ఉండవు, మానవులకు ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఉన్నవాడు జీవుడు, ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు. దేవుడికి ఇష్టం ఏంటండి? అర్థం లేని మాట. నవనీతం ఎందుకు? కృష్ణుడికి నైవేద్యం. నీ జీవితాన్ని వెన్న చేసి నాకు అందిమ్మని చెబుతున్నాడు, నాకు ఇష్టమని. ఎందుకని? జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి. పాలు చూడండి, పాలు, పచ్చి పాలు, వాటిని కాచారు, అదొక దశ. మార్పు కదా, రిఫర్మేషన్, ఒక సంస్కరణ, అంతే కదా. పాలు కాచారు, అదొక దశ. దానికి ఒక చుక్క తోడు పెట్టారు, అదో దశ. అది పెరుగు అయింది, అదో దశ. దాన్ని చిలికారు, అప్పుడు వచ్చింది వెన్న. అలాగ నీ జీవితాన్ని పాలు అని కాచాలి, బ్రహ్మచర్యం అనే దశతో కాచాలి. బ్రహ్మచర్యం కొంచెం వేడెక్కుతుంది, సెగ తగులుతుంది, నిగ్రహించుకుని ఉండడం కష్టమే, ఉండాలి.